గతిపతిని కొందనాలు స్తోత్రాలు నాయన. గోత్ర ప్రభా ఈ 2000 ప్రభా నాయన 25వ సంవత్సరం తండ్రి నాయన ఫిబ్రవరి నెల తన ప్రభా నాయన 6వ తారీఖున తన ప్రభా కర్ణం గారు మీరు జ్ఞాపకం చేసుకుంటే కృపలో భద్రపరిచింది కొందనాలు స్తోత్రాలు. మరి గోత్ర ప్రభుత్వం దించిన ధన్యులు జ్ఞాపకం చేస్తున్న తండ్రి. యెహోవా భక్తులు మరణం విలువైందని చెప్తున్నారు తండ్రి ప్రభా. నరులారా తిరిగిరండి అని పిలుస్తున్నారు నాయన. ఇగో నీ కుమార్తెకి తన నెమ్మది ఇచ్చావు, ఆనందించావు, సంతోషం ఇచ్చావు తన ప్రభు. నీకు వందనాలు స్తోత్రాలు. మరి అతను కణం గారిని తన ప్రభు పరదేశంలో ఉంచారు తన ప్రభా. నేను కృప చూపించారు నాయన. ఆదరణ దయచింది యోసేపు గారు తన ప్రభు. మీరే తన ప్రభు తోడుగుని నడిపించండి. పెద్ద కుమారుని కోడల్ని తన ప్రభు, అలాగే రెండో కుమారుని తన ప్రభు కోడల్ని నేను మనవల్ని తన ప్రభు. మరి మూడవ కుమారుడు కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటండి. నేను అక్క చెల్లెల్ని జ్ఞాపకం చేసుకుంటాను ప్రభు. అన్నదమ్ములు తండ్రి గారిని జ్ఞాపకం చేసుకోండి. నేను కోడల్ని జ్ఞాపకం చేసుకుని, కుమార్తెని జ్ఞాపకం చేసుకుని, బంధువర్గం అంతటిని జ్ఞాపకం చేసుకోండి ఆయన. ఇగో తన ప్రభు ఆదరణ కలిగించిన బాబు. ఈ ఆదరణ గిడుకులో మీరు నడిపించిన బాబు. మీ అభిషేకం మధ్యన వచ్చండి ఆయన. ఇగో నీ కుమార్తె ఎంతో భక్తి కలిగిన కుమార్తెను ప్రభు. ఎప్పుడు చెడు మాట అనేది మేము ఆమె నోట వినలేదు తన ప్రభు. ఎప్పుడు బూతు మాట అనేది మేము వినలేదు తన ప్రభు. ఎంతో మర్యాదగా క్రమంగా భక్తి చేసింది నాయన. ఎప్పుడు కుటుంబం కొరకు బిడ్డల కొరకు అంగలార్చేది నాయన. ఇగో తన ప్రభు దూరమైనప్పుడు తన ప్రభు ఆయన సన్నిధానానికి వచ్చి తన భక్తి చేసేది తన ప్రభు. ఎన్నో కష్టాలు, నష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, వ్యాధులు, సోదరులు తన ప్రభు తట్టుకుని తాలూకు కుమారునికి ఒక మంచి గృహమును సిద్ధపరిచింది నాయన. తన కూడా తన ప్రభు ఆత్మసంబంధం గృహము సిద్ధపరచుకుంది నాయన. ఇగో భర్తతో తన ప్రభు సావైనా రేమైనా భర్తతోటి ఉండాలని తన ప్రభు. నాయన సుదీర్ఘ ప్రాంతం అనంతపురం వెళ్ళి తన ప్రభు అక్కడక్కడ తన ప్రభు మరి వ్యాపారంకి వెళ్ళి తన ఎంతో కష్టపడింది ఆయన. కుటుంబాన్ని తన ప్రభు ఒక రీతిగా తీసుకొచ్చింది తన ప్రభు. నీకు వందనాలు స్తోత్రాలు తన ప్రభు. కుమార్తెను దీవించండి, ఆదరించండి, కుటుంబాన్ని ఆదరించండి బాబు. ఈ కుటుంబం అంతా తన ప్రభు భక్తులు కొనసాగే భాగ్యం దయచేయండి తన ప్రభు. వారికి ప్రతి రుణములు, ప్రతి సమస్యలను యేసు నామములో లయపరచండి, తొలగించండి, సహాయం దయచేయండి బాబు. కృపానుగ్రహించండి, ఆదరించండి. ఈ నామాన్ని గొప్ప చేసుకోమని యేసుక్రీస్తు శక్తిగల నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.